మాషాల్లా లీటరా 2 లీటర్లా ఇక లీటరా 2 లీటర్లా అనేది చూసే జనాలు చెప్తారు ఇన్షాల్లా. ఓకే, మీ గోల్ ఏంది అసలు? నా గోల్ ఒకటేనన్నా, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలి. ఏదైతే ఆ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో పయనించే సమయంలో ప్రతి ఒక్కరికి కూడాను ఆయా సామాజిక వర్గాలకు ఏదైతే వారి యొక్క రేషియో ఉందో, ఆ దామాషా ఏదైతే ఉందో ఆ దామాషా ప్రకారంగా వారికి రాజకీయ, సామాజిక, విద్య ప్రతి రంగాల్లో కూడాను సమానమైనటువంటి హక్కుని కల్పించాలి. ఇప్పుడు మీరు 2% ఉన్నారు, మీరు 50% నేను కేక్ తినేస్తానంటే ఎట్టా కుదిరిద్దన్నా? నేనేం తినాలా? మా సోదరుడు ఏం తినాలా? ఇది జరగకూడదు. రాజకీయాలు అనేది ఏదైతే ఈ రేషియో ఉందో ఆ రేషియో ప్రకారంగా జరిగితేనే అది అప్పుడు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అంటారు సామాజిక న్యాయం. ఎక్కడుంది సామాజిక న్యాయం? ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వారికి మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ మీ మోచేయి కింద నీళ్ళు తాగాలా? ఎందుకు తాగాల? ఇట్ షుడ్ బి ద ఈక్వల్ షేర్ అమాంగ్ ద పీపుల్. నేనున్నాను ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందిన వాడిని. మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది వరకు మాత్రమే మా యొక్క షేర్ ఉండాలి. దానికి మించి ఉండాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు. దాన్నే అంటారు రేషియో ప్రకారంగా మన యొక్క హక్కులు ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా వెళ్ళాలి. సమాజంలో న్యాయస్థాపన జరగాలి. న్యాయం జరగడం కాదండి, న్యాయం జరగడం వేరు, న్యాయస్థాపన జరగడం వేరు. న్యాయస్థాపన కొరకు కృషి చేయాలా? న్యాయస్థాపన కొరకు ఎవరు కృషి చేస్తున్నారు? ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయంగా ఏ విధంగా మనం మలుచుకోగలము, రాజకీయంగా దాన్ని ఏ విధంగా మనం వాడుకోగలము, ఆ యాంగిల్ మాత్రమే చూస్తారు తప్పించి ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఒక బాలికో లేకపోతే ఒక బాలుడికో లేకపోతే ఒక వ్యక్తికో అన్యాయం జరిగితే కనుక ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి వచ్చి మాత్రమే దాన్ని ఖండించాలా? ఏం మీరు ఖండించరా? వేరే కులాల వాళ్ళు ఖండించకూడదా? ఎందుకు ఖండించకూడదు? ఏదైతే ఈ యాంగిల్ ఉంది చూడండి రాజకీయ పార్టీల్లో ఈరోజు, దానివల్ల ఏంటంటే ప్రజల్ని మమ్మల్ని కోట్లాడిచ్చేసి వారి లబ్ధి చెందుతూ కూర్చుంటున్నారు. రైట్, మీరు మంచి పాయింట్కి వచ్చారు కాబట్టి ప్లీజ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా, ముస్లింలే బీజేపీ పార్టీని పోషిస్తారా అంటే నేనైతే ఒకటి చెప్తాను. అసలు ఈ దేశంలో ఈ మన భారతదేశంలో ఈ భరతమాతలో భారతీయ జనతా పార్టీ అనేది ఉనికిలో ఉందంటే, భారతీయ జనతా పార్టీ అనేది అది రన్ అవుతుందంటే దానికి మూల కారణం నేనే అంటే ఈ టోపీ గడ్డం బుర్ఖాలు ధరించిన వాడు. ఒప్పుకుంటారు కదా. ఈ దేశంలో కనుక ముస్లింలు లేకపోతే బీజేపీ యొక్క ఆనవాళ్లు కూడాను ఈ దేశంలో ఉండేవి కావు. ఒప్పుకుంటారు కదా మొత్తానికి. 100% నా స్టేట్మెంట్ అది. ముస్లింలు లేకపోతే కనుక బీజేపీ లేదండి. బీజేపీ ఒకసారి కాదు, 100 సార్లు కాదు, జీవితాంతం కూడాను ముస్లిం సమాజానికి రుణపడి ఉండాల్సిందే. ముస్లిం అన్న వాళ్ళు లేకపోతే ఏది రాజకీయం చేయడానికి ఏమైనా ఉందా? మీ పేరు చెప్పే బీజేపీ రాజకీయం చేస్తుందా అని చెప్పేసి డౌట్ ఎందుకు సార్? అదే కదా చేస్తుంది, అదే కదా. ఎందుకు డౌట్? అసలు బహిర్గతంగా ఉంది కదా, ప్రతిదీ కూడా ఓపెన్గా ఉంది. మళ్ళీ దానిపై ఎందుకు అని చెప్పేసి మనం అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అంటే మరి పైకేమో కొట్లాడినట్టు తిట్టుకున్నట్టు తన్నుకున్నట్టు చేసుకొని లోపాయికారి ఒప్పందాలా, లేకపోతే ఇంకేమైనా ఏముంటుంది? ఒకటే సింపుల్ లాజిక్. ముస్లిం అన్న యాంగిల్ని తీసుకొని రావాలి. నా యొక్క ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వారి యొక్క మనసుల్ని గాయపరచాలి. తద్వారా ఏంటంటే ఏదైతే సమాజం ఉందో ఆ సమాజాన్ని హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఎస్సీలు, ఎస్టీలు ఈ విధంగా ఎక్కడికక్కడ విభజించేసి పోలరైజ్ చేసి తద్వారా ఓట్లు దండుకునే ప్రయత్నం మాత్రమే ఈ దేశంలో 2014 నుంచి స్పష్టంగా జరుగుతుంది. అంటే మీరు అనేది ఏంటంటే ఓన్లీ ఓట్ల రాజకీయం కోసమే బీజేపీ ఉంది అని అంటున్నారు మీరు. ఓట్ల రాజకీయం కోసమే కాదండి, ఇంకా దేనికోసం ఉంది? ఇంకేమైనా దేనికోసమైనా ఉందా? మీకు ఏమైనా ఉంటే తెలిసి నాకు చెప్పండి. నేను అంటే మీరు టోటల్ హిందుత్వాన్ని తీసుకొచ్చి ఓట్ల రాజకీయం అని ఇస్తారు. హిందుత్వం అన్న మాట ఉపయోగించమాకండి, చాలా పొరపాటు మాట్లాడుతున్నారు మీరు. నా హిందూ సోదరుల గురించి కానీ హిందుత్వ గురించి కానీ మీరు ఏమైనా మాట్లాడితే నేను సహించాను. ముందు దాన్ని ఖండించే వాళ్ళలో అందరికన్నా మొట్టమొదటి స్థాయిలో నేను ఉంటాను. సెంటిమెంటల్గా మస్తు గ్రాప్ చేస్తున్నారు మీరు. సెంటిమెంటల్గా కాదు సుమా. చూడండి, నా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటి నుంచి కూడాను నా ఇల్లు అంతే దూరము.
నేను మిమ్మల్ని హట్ చేస్తే మీరు నన్ను హట్ చేస్తారు. నేను మిమ్మల్ని గౌరవిస్తే ఏం చేస్తారు మీరు? గౌరవించరా? గౌరవిస్తాం. పోరా అంటారా ఏంటి? అట్లేమనం గౌరవిస్తారు కదా. నేను అది చేసే ప్రయత్నమే చేస్తున్నా సమాజంలో. మీకు హిందూ సోదరుల మీద క్లియర్గా అడుగుతున్నా, హిందూ సోదరుల మీద మీకు కక్ష, కోపం, పగ, కుట్ర లేదా? దేనికి ఉండాలి అసలు? ఉందా లేదా అదొకటి చెప్పండి. ఎందుకు ఉండాలి? ఉందా లేదా చెప్పండి. సమస్య లేదు, దూరం దూరం దాకా లేదు, ఉండే అవకాశమే లేదు, ఉండే అవకాశమే లేదు అసలు. కానీ మీ తెలంగాణ సంగతి ఏమో కానీ సౌత్ ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రం, ఈ దేశంలో అందరికన్నా సౌత్ ఇండియాలో మా రాష్ట్రంలో రండి ఒకసారి తెలుస్తుంది మీకు. మా రాష్ట్రంలో అవకాశం, ఆ పప్పులు ఉడకవండి మా దగ్గర. అన్న, బాబాయ్, మావయ్య ఈ వరుసలతో పెట్టి పిలుచుకునేటటువంటి పరిస్థితి మా దగ్గర, ఆ సాంప్రదాయం మన దగ్గర. ఎన్ని గొడవలు, ఎన్ని విధాలుగా మీరు ఎవరు ప్రయత్నించినా కూడా కానీ అక్కడ మట్టుకు నో కమ్యూనల్ పాలిటిక్స్ ఎట్ ఆల్. ఫారూక్ భాయ్, బీజేపీకి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి 2019 ఎన్నికల్లో. పాయింట్ టు బి నోటెడ్, మీరు నోట్ చేసుకోండి కావాలంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నోటా కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇంకేమైనా కావాలా? అదే స్పష్టం చేస్తుంది నా రాష్ట్రం అంత గొప్ప రాష్ట్రం. ఓకే, మరి ఫారూక్ భాయ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఎస్, ఎందుకు అది? నేను ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అని పెడితే మీరు ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. మైనార్టీ అంటే కేవలం ముస్లిం మాత్రమే కాదు, పాయింట్ టు బి నోటెడ్. నెంబర్ 1, మైనార్టీ అంటే మీకు అక్కడ సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఎవరైతే మైనార్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి యొక్క సమూహాన్ని మైనార్టీ అంటారు. నెంబర్ రైట్, మీరు ముస్లిం అని పెడితే అట్లాంటి క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు మైనార్టీ అని పెట్టి కాసేపటికి అదే అనుకోండి. నేను కాదన్నా కానీ ఎలాగో నమ్మరు. లేదు నేను మీద ఇదే వేస్తాను ముద్ర అంటే వేయండి, నేనేం చేసేది దానికి? నేను వేస్తే తుడుచుకోవాల్సిన బాధ్యత. అబ్బే నేను ఎందుకు తుడుచుకుంటాను? అలా నా ముందు ముద్ర కాదు, అది ముద్ర పడదు. మీరు రండి, మీరు కనుక్కోండి. నా యొక్క ఆహార్యంతో మీరు చెప్పవచ్చు నేను ముస్లిం అని చెప్పేసి, కానీ నేను నోరు విప్పిన తర్వాత నేను ముస్లిం అని చెప్పేసి ఎవరు కూడాను చెప్పలేరు. భారతీయుడిగా భావిస్తారు.